ఆలోచన చేయలే. అందరికీ జ్ఞానం ఉంది లేదనిలే, అందరూ మానవులే కదా, అందరికీ జ్ఞానం ఉంది. ఎవరైతే దాన్ని ఏ విధంగా పదును పెట్టుకుంటారో అది పని చేస్తుంది. పదును పెట్టక మూలేస్తే చిల్లు పడుతుంది. ఆ విధంగా జరుగుతూ ఉంది. పెద్దల వల్ల తెలుసుకొని విచారిస్తే సత్యం వెలుగులోకి వస్తుంది. సత్యమే శాశ్వతమైంది, నిత్యమై ఎప్పటికీ దానికి ఆ సత్యమే సృష్టికి ఆధారం, ఇంకోటి కాదు. సత్యం చేతనే ఎందరో రాజులు రాజ్యాన్ని పరిపాలించారు. అసత్యంగా ప్రభుత్వ తొందరగా కాలగర్భంలో కలిసిపోయారు. ఇది మనం కొంతమంది ఇతిహాస పురాణాలు చదువుకునే అర్థమవుతుంది. కాబట్టి సత్యము, ధర్మము, న్యాయం అనే 3 ఉన్నాయి. ఈ 3 ఆచరించిన వాడు రామచంద్రుడు. అందుకు ఇప్పటికే ఆయనకు పల్లె ఊరూరులో ఊళ్ళు గట్టి పూజ కారణం నుండి ఇదే మాట చెప్పడం కాదు, తను ఆచరించాడు. ఎందువల్ల ఆచరించాడు అంటే తెల్లవారితే రాజు అవుతాడు. అటువంటి సమయంలో కైక వరం కోరడం, రాజ్యానికి బదులు 14 ఏళ్ళు అరణ్యవాసం ఖాయం కావడం. కానీ వెనుతిరగల, చింతించలా, భయపడలే. ఆయన వచ్చిన పని కైకమ్మను ఈ లోకమంతా ఆడిపోసుకున్నారు. తన కుమారుడు భర్తలు కూడా ఆమె నెట్టట్లో మాట్లాడాడు, నోటుకొచ్చాడు. ఆమె ఏమిది లేదు. అయితే దీనికి ఆమె కారణకర్త అయింది. ఆ వరాలకు అందువల్ల ఆమెదేమి లేదు, జరగాలి విధి ఉంది. ఎట్లా అంటే రావణాసుడు పెట్టి బాధలు భరించలేక దేవతలంతా శ్రీహరిని మొరపెట్టుకుని వైకుంఠం పోయి, ఆయన కొంతకాలం ఆగండి, సమయం వచ్చినప్పుడు నేనే వచ్చి వధిస్తాను, ఓర్పుతో నేర్పుతో తరించండి అని చెప్పాడు. కొంతకాలం పోయినాక లక్ష్మి ఆయన అవతరించాలని, భూలోకం రావాలని వాడు అన్ని వరాల వరం కోరుకున్నాడు. ఓ మానవుడు నాకేం చేస్తాడని మానవుని చేత వారు కోరుకోలే. అప్పుడు ఈ మానవ రూపంలో దశరథ మహారాజు గర్భవాసన ఉదయించి ఆ రాక్షస సంహరించడానికి అవతరించాడు. ఆయన రాజ్య పరిపాలన చేస్తా ఉంటే వాళ్ళ సంహరించిన ఎట్లా? ఆయన వచ్చిన పని చూసుకోవాలి కదా. కాబట్టి అది సవ్యంగా జరిగింది. అయితే కారణం లేదే కార్యం జరగదు అన్నట్లుగా దీనికి కారణం ఎవరైంది? కైక మహాతల్లి అయింది. ఆమె వరలు కోరింది, కోరస్తున్నా అని లోకమంతా ఆడిపోసుకున్నారు. ఇది వాస్తవమే. అయితే దానికి ఆమె కర్త కాదే, జరగాల్సింది ఇది ఒకటి ఉంది, అది జరిపిస్తుంది. తద్విధంగానే జరిగిపోతుంది ఇదంతా. దాన్ని ఎవరు అవును కాదని వీల్లేదు. ఎంతటి వారైనా కూడా